హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథాస్రవంతిలో ఈరోజు మరో సరికొత్త కథ మీకు పరిచయం చేయబోతున్నాను. స్వాతి సపరివార పత్రికలో పంచేంద్రియాలు అన్న అంశం మీద జరిపిన పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైనటువంటి కథ. శ్రీమతి కెవి సుమలత గారి మౌనంగానే ఎదగమని స్వాతి పత్రికలో ప్రచురించబడినటువంటి ఈ కథ ఆడియోగా మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? బొమ్మలా తయారై వచ్చి సీట్లో బుద్ధ విగ్రహంలా కూర్చుంటుంది. కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని వాళ్లను వీళ్లను సాయం చేయమంటూ పిలిచి టిక్ టిక్లాడిస్తుంది. నెల వచ్చేసరికి జీతం డబ్బులు పొట్లంలాగా అందుకుంటుంది. చాలా ఎగతాళిగా అన్నాడు ప్రధానోపాధ్యాయుడు గురునాథం. అవును అవునవును సార్, భేషుగ్గా చెప్పారు. పని తక్కువ ఫలితం ఎక్కువ. ఇలాంటి వాళ్లకు ఉద్యోగాలిచ్చి మనలాంటి వాళ్లతో బండ చాకిరీ చేయిస్తారు అంది స్కూల్ అసిస్టెంట్ శైలజ. గాయత్రికి ఈ మాటలు తననుద్దేశించి అన్నవేనని అర్థమైంది. గుండెలోకి గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. కనిపించని రక్తస్రావంతో తడిచిన తడి ఆర్ద్రతగా మారి ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు చుక్కలుగా చెక్కిలి మీదకు జారాయి. సార్, ఒక్క నిమిషం ఉండండి. నేను ప్రైమరీ తరగతి పిల్లలకు అన్ని సబ్జెక్టుల్లో బోధించగలను. నాకొకసారి అవకాశం ఇచ్చి చూడండి కళ్ళు తుడుచుకుంటూ అంది గాయత్రి. నువ్వు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరావు. ఒక నెల రోజులు ఒక అమ్మాయిని తోడు తెచ్చుకుని సక్రమంగా పనిచేశావు. తర్వాత ఆ అమ్మాయి రావడం మానేసింది. ఇప్పుడు పనులు చేయలేక అందరి మీద ఆధారపడుతున్నావు. ఇంకా టీచర్ పని చేస్తానంటున్నావు. పిల్లలకు పాఠాలు చెప్పడం అంత సులువనుకుంటున్నావా అన్నాడు గురునాథం. నేను చెప్పగలను సార్, ఒకసారి నా టీచింగ్ చూడండి పట్టుదలగా అంది గాయత్రి. చాలు చాలులేమ్మా, నిన్నేమైనా అంటే హెచ్ఎం గారు హృదయం లేనివాడు, జాలి కరుణ చూపించిన కర్కోటకుడని అందరూ ఆడిపోసుకుంటారు. కానీ నిజానికి నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని అనాలి అన్నాడు గురునాథం. పడేవాళ్ల కష్టాలు అనేవాళ్ళకేం తెలుస్తుంది సార్? మీకు నాకు ఊరికి నా జీతాలు ఇవ్వడం లేదు. మనకు క్లాసులకు టైం అవుతోంది, పదండి వెళదాం మూతి తిప్పుకుంటూ అంది శైలజ. గాయత్రి మాట్లాడకుండా కూర్చుండిపోయింది. వాళ్ల చెప్పుల సవ్వడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత అక్కడకు తెలుగు మాస్టారు అనంతరాములొచ్చాడు. అమ్మా గాయత్రి, ఈ నెల టీచర్లకు ఇచ్చిన జీతాల లెక్కలన్నీ రిజిస్టర్లో నమోదు చేయాలి. నేను నీకు సహాయం చేస్తాను. నాకు కొంచెం ఖాళీ అవగానే వస్తాను, సరేనా అన్నాడు అనంతరాములు. సరే మాస్టర్ గారు, మీలాంటి వారు సహాయపడుతున్నారు కాబట్టే నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను బాధగా అంది గాయత్రి. దానిదేముందమ్మా, నీవు అందరిలా చూపుంటే మా అందరికన్నా బాగా చేసేదానివి. నీకు ఆ మాత్రం సాయం చేస్తే నేనేం కరిగిపోన్లే వెళ్తూ అన్నాడు అనంతరాములు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గాయత్రి దిగులుగానే ఉంది. ఏమైంది గాయత్రి, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ ఎవరన్నా ఏమైనా అన్నారా అంది ఆదెమ్మ. అమ్మా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా. మరి అంత ముఖ్యమైన కళ్ళనివ్వకుండా దేవుడు నాలాంటి వాళ్లను ఎందుకు పుట్టిస్తాడు? అన్ని అవయవాలు ఉన్నవాళ్లు చేయగలిగినంత పని అవయవ లోపం ఉన్నవాళ్లు చేయలేరని తెలిసి కూడా సాటి మనుషులు ఎందుకు ఎద్దేవా చేస్తారు బాధగా అంది గాయత్రి. అందరూ అలా ఉండరమ్మా, కొద్దిమంది మాత్రమే హేళన చేస్తారు. అలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు అంది ఆదెమ్మ. అంతలో భుజాన ఉన్న కండువాతో నుదుటి చెమట తుడుచుకుంటూ లోపలికొచ్చిన జోగులు చెవిన ఆదెమ్మ మాటలు పడ్డాయి. అమ్మా గాయత్రి, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. దేవుడు చేసిన లోపానికి మనమేమీ చెయ్యలేము. పడ్డ మాటలను తుడుచుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప. నువ్వు బాధపడితే మేము బాధపడతాం, నువ్వు నవ్వితే మేము నవ్వుతాం కూతురి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు జోగులు. నాన్న, ఎంత సరిపెట్టుకుందామనుకున్నా ఒక్కోసారి మనసు ఊరుకోవడం లేదు. నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకుని నాకు చదువు చెప్పించారు. దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. కానీ నా చుట్టూ ఉన్న మనుషులు నాకు ఉద్యోగం చేసే అర్హత లేదంటున్నారు అంది గాయత్రి. అమ్మా, లోకం తీరు అలాగే ఉంటుంది. అవన్నీ నువ్వు మనసు మీదకు తీసుకుంటే అడుగు కూడా ముందుకు జరగదు. నీకు కంప్యూటర్ దగ్గర ఉద్యోగం కష్టమైతే ఇంకా చదువుకో. మీ అయ్యకు నాకు ఇంకా బలం ఉంది, నిన్ను పోషిస్తాము ధైర్యం చెప్పింది ఆదెమ్మ. గాయత్రి, అనేటోళ్ళు ఎప్పుడూ అంటారు, నీకు ఇంకా చదువుకుంటే కష్టం ఉందనుకుంటే చదువుకో. మేమున్నంతకాలం నీకు కష్టం లేకుండా చూసుకుంటాం. మేము లేనప్పుడు నీ చదువు నీ ఉద్యోగమే నీకు తోడుంటాయి అన్నాడు జోగులు. అలా అనకు నాన్న, మీలాంటి తల్లిదండ్రులుండడం నేను చేసుకున్న పుణ్యం అంది గాయత్రి.
నీలాంటి మంచి పిల్ల పుట్టడం కూడా మా అదృష్టమే. కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ. మీ అదృష్టం కాదమ్మా, దురదృష్టం మనసులో అనుకుంటూ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది గాయత్రి. ఆమెను చూస్తున్న ఆదెమ్మ జోగుల ఆలోచనలు గాయత్రి పుట్టుక దగ్గరకు వెళ్ళాయి. మీ ఆవిడకు నార్మల్ డెలివరీ అయింది, మీకు ఆడపిల్ల పుట్టింది, పేషెంట్ని గదిలోకి మార్చినాక వెళ్ళొచ్చు, జోగులతో అంది లేబర్ గదిలో నుండి బయటకు వచ్చిన నర్స్. ఆడపిల్లంటే లచ్చిందేవి పుట్టినట్టే మురిసిపోయాడు జోగులు. జేబులో నుండి 200 రూపాయలు తీసి ఆమెకివ్వబోయాడు. అతన్ని అదోలా చూస్తూ వద్దు ఉండనివ్వు అంటూ వెళ్ళిపోయింది నర్సు. అప్పుడే లేడీ డాక్టర్ అడ్డుగా వచ్చింది. అమ్మా, నేను లోపలికి వెళ్ళి పిల్లని చూడొచ్చా అని అడిగాడు జోగులు. సరే అన్నట్టు తలాడించింది డాక్టర్. ఏదో చెప్పడానికి సంశయిస్తూ కాసేపు అక్కడే నిలబడింది. జోగులదేం పట్టించుకోకుండా పేషెంట్కిచ్చిన గది వెతుక్కుంటూ వెళ్ళాడు. వరుసగా ఉన్న గదులు చూసుకుంటూ వెళ్ళాడు. ఒక గదిలో మంచం మీద పడుకున్న భార్య, పక్కన ఖాళీ ఉయ్యాలా కనిపించింది. గబుక్కున ఆ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే ఏడుస్తున్న ఆదెమ్మ గొంతు వినిపించడం వల్ల అయోమయంగా ఆమెను చూశాడు. ఆది, ఎందుకే ఏడుస్తున్నావు? మన ఇంటికి లచ్చిందే వచ్చింది కదా అన్నాడు జోగులు. అయ్యా అంటూ ఇంకా ఏడుపు పెంచింది ఆదెమ్మ. అమ్మా, నువ్వు పచ్చి బాలింతవి, అలా ఏడవకూడదు అంటూ పాపకు స్నానం చేయించి తీసుకువచ్చిన నర్సు అంది. పాపను నాకివ్వమ్మా అని చేతులు చాపాడు జోగులు. అతని చేతుల్లో పాపను పెట్టి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది నర్సు. నా బంగారు తల్లి అంటూ పాప ముఖాన్ని చూసిన జోగులు చేతులు వణికిపోయాయి. అది అది పాపకి షాక్ తగిలినట్టుగా అన్నాడు జోగులు. అవును మామ, మన లచ్చిందేవికి చూపు లేదు బావురు మంది ఆదెమ్మ. జోగులకి తన దగ్గరున్న డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిన నర్సు చూపులు, తనకేదో చెప్పాలని చెప్పకుండా సంశయించిన డాక్టర్ ముఖం గుర్తొచ్చాయి. వాటి అర్థం ఇప్పుడు తెలిసిందతడికి. కాసేపు పాప ముఖాన్ని రెప్పవాల్చకుండా చూశాడు. ఆది, లచ్చిందేవికి నువ్వు నేను 2 కళ్ళు. మనకింక పిల్లలొద్దు, మన రెక్కలున్నంతకాలం బిడ్డను సాకుదాం. నువ్వు ఏడవ మాకు, మనం ఇప్పటి నుంచి బిడ్డ కోసం మాత్రమే బతుకుదాం స్థిరంగా అన్నాడు జోగులు. సరే మామా మనసు దిటవుపరుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ. ఒంగోలు దగ్గర కొమ్మువారిపాలెంలో భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకునే బక్క రైతు జోగులు. పెళ్ళయ్యాక ఆదెమ్మ కూడా అతడితో పాటు నాగలి చేతబట్టింది. గాయత్రిని పైసా పైసా కూడబెట్టి అన్ని ఆసుపత్రులు తిప్పారు. మీ పాపకు వచ్చింది గ్లకోమా, దగ్గరగా ఉన్నది లీలగా కనిపిస్తుంది, ఆపరేషన్ చేస్తే చూపు మెరుగుపడవచ్చు అన్నారు ఒక ప్రముఖ నేత్ర వైద్యుడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన జోగులు, ఆదెమ్మ వెంటనే ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డారు. 2 ఏళ్ల వయస్సులో గాయత్రికి ఆపరేషన్ చేయించారు. కానీ దురదృష్టవశాత్తు ఉన్న చూపు కూడా పోయింది. వారి ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టి ఒంగోలులోని సెయింట్ జోసెఫ్ అంధులు చదివే పాఠశాలలో చేర్పించారు. గాయత్రి ఏకసంతాగ్రాహి, ఏదైనా వెంటనే నేర్చుకునేది. 9వ సంవత్సరం వచ్చిన తర్వాత ఉన్న కుంట పొలం అమ్మేసి మళ్లీ గాయత్రికి సర్జరీ చేయించారు జోగులు దంపతులు. ఆపరేషన్ జరిగాక లీలగా అప్పుడప్పుడు కనిపించేది. దానికే వారు ఆనందపడిపోయారు. మరో 4 ఏళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే మరికొంత దృష్టి మెరుగుపడుతుంది అన్నారు వైద్యులు. అప్పటి నుండి ఆదెమ్మ, జోగులు కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేయడం, కూలి పనులకు వెళ్లడం, ఇది అది అనకుండా కష్టపడి పనులు చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారు. తిని తినకుండా కూడబెట్టిన సొమ్ముతో గాయత్రికి 10వ తరగతి అయ్యాక మళ్లీ ఆపరేషన్ చేయించారు. అప్పుడు మొదట కనిపించిన విధంగా చూపు లీలగా వచ్చింది. గాయత్రి ఇంటర్ వరకు అదే స్కూల్లో చదువుకుంది. రికార్డు చేసిన పాఠాలన్నీ శ్రద్ధగా విని పరీక్షల్లో ఆమె చెబుతుంటే ఆమెకు బదులుగా నియమించిన స్క్రబ్ రాస్తున్నాడు. తీరా ఫలితాలు వచ్చినప్పుడు ఆమెకు వచ్చిన మార్కులు చూసి భోరు భోరున ఏడ్చింది గాయత్రి. ఎందుకమ్మా, పాస్ అయ్యావు కదా అంది ఆదెమ్మ. అమ్మా, నేను అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాను, కానీ నాకు ఏర్పాటు చేసిన స్క్రబ్ అన్నీ రాయలేదు. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. నాకు చూడడం వస్తే ఇలా జరిగేది కాదు కదా. చురుగ్గా రాయలేని వాళ్లను స్క్రబ్గా పెడితే ఎలా? బాధపడింది గాయత్రి. అమ్మా, ఇక ముందు జాగ్రత్త పడు. అలా బాగా రాసేవాళ్లను పెట్టుకునే అవకాశం ఉందేమో పెద్దసార్లను అడిగి తెలుసుకో ఓదార్చింది ఆదెమ్మ. గాయత్రి ఇంటర్ పూర్తయ్యాక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల పరీక్షల నోటిఫికేషన్ పడితే రాసింది. దివ్యాంగుల కోటాలో ఒంగోలులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. అమ్మా, నాన్న,
ఇక నుండి మీ కష్టంలో పాలు పంచుకునే అవకాశం నాకు కూడా వచ్చింది ఆనందంగా అంది గాయత్రి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే మాకంతకన్నా కావలసిందేమీ లేదు తల్లి ఆనందంగా అన్నారిద్దరు. గాయత్రి, నీకు తోడుగా ఒక మనిషిని తీసుకొచ్చుకోవాలి అన్నాడు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గురునాథం. గాయత్రికి సహాయం చేయడం కోసం బడికి వెళ్తావా అని పక్కింటమ్మాయి గిరిజను అడిగింది ఆదమ్మ. నెలకు 5,000 రూపాయలు ఇస్తే వెళ్తాను అంది గిరిజ. గిరిజ డిగ్రీ చదివింది. గాయత్రితో పాటు 2 నెలలు తోడుగా వెళ్ళింది. గాయత్రికి వచ్చే 12,000 రూపాయల జీతంలో 5,000 గిరిజకు ఇస్తే ఆటోకి 2,000 పోగా కటింగ్స్ పోను చేతికి 4,000 రూపాయలు వచ్చేవి. అక్క, ఇక నుండి నా పని నేను చేసుకుంటాను 2 నెలల తర్వాత గిరిజతో అంది గాయత్రి. అలా గిరిజ పని మానేసింది. గాయత్రి అప్పటి నుంచి తనే టాక్సాప్ సహాయంతో పని చేసుకుంటోంది. మధ్య మధ్యలో అనంతరాములు మాస్టారు సహాయం తీసుకుంటుంది. అమ్మా, నాన్న, ఎందుకు అలాగే కూర్చుండిపోయారు పిలిచింది గాయత్రి. ఆలోచనల నుండి తేరుకుని ఇద్దరూ గాయత్రి వైపుకు తిరిగారు. నాకు ఆఫీస్ వర్క్ కంటే టీచర్ ఉద్యోగం చెయ్యాలనుంది. నేను ఉద్యోగం చేస్తూనే ప్రైవేటుగా చదువుకుంటాను అంది గాయత్రి. అమ్మా, అందుకు మేమేం చెయ్యాలో చెప్పు, నీకు సహాయంగా ఉంటాం అన్నాడు జోగులు. గాయత్రికి వాళ్ల మాటలకు కళ్ళు చెమర్చాయి. మాస్టర్ గారు, నేను ప్రైవేటుగా డిగ్రీ చదవాలనుకుంటున్నాను. అందుకు పాఠాలు రికార్డ్ చేసే వ్యక్తి కావాలి. తెలుసుకుని చెప్పగలరా అనంతరాములు గారిని అడిగింది గాయత్రి. తప్పకుండా తెలుసుకుంటాను గాయత్రి అన్నాడు మాస్టారు. కొన్ని రోజుల తర్వాత గాయత్రితో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేయించాడు మాస్టారు. గాయత్రి, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. నీ గురించి చెప్పాను. నీకు తను పాఠాలు చెప్తానన్నాడు. సాయంత్రం ఇక్కడికి వస్తాడు. మీ ఇద్దరికీ పరిచయం చేస్తాను అన్నాడు మాస్టారు. వర్ధన్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు మాస్టర్. అలా వర్ధన్ శిక్షణలో గాయత్రి డిగ్రీ బిఎడ్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సంపాదించుకుంది. ఆమెకు అన్ని పరీక్షలకు స్క్రబ్గా వర్ధన్ తోడున్నాడు. ఆ తర్వాత ఆమె పీజీ కూడా పాస్ అయింది. నేను పాఠాలు చెప్పడానికి పనికిరానన్న వారి హేళన నాలో కసి పెంచింది వర్ధన్ గారు. దేవుడి దయ వల్ల మీరు నాకు సహకరించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను పీజీ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన రోజున అంది గాయత్రి. గాయత్రి, నువ్వేమీ అనుకోనంటే నేనొక మాట అడగాలనుకుంటున్నాను అన్నాడు వర్ధన్. మీరు నన్ను ఏదైనా అడగొచ్చు వర్ధన్ గారు అంది గాయత్రి. నేను జీవితాంతం నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. అది నీకిష్టమైతేనే. ఈ విషయం మా నాన్నగారికి ఎప్పుడో చెప్పేశాను. కానీ నువ్వు అనుకున్న గమ్యం చేరిన తర్వాతే నీతో మాట్లాడాలనుకున్నాను మృదువుగా అన్నాడు వర్ధన్. నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా వర్ధన్ గారు తలదించుకునంది గాయత్రి. లేదు, నీకు కళ్ళు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంది, మంచి అంతరంగం ఉంది. అలాంటప్పుడు నువ్వు జాలిపడే దశలో ఉన్నావనే ఆలోచన ఎందుకు వస్తుంది? అయినా దేవుడు అవయవ లోపం ఇచ్చినప్పుడు వాళ్లకు దివ్య జ్ఞానం ఇస్తాడంటారు. దానితో చూస్తే నీకు నా మనసులో ప్రేమ కనిపిస్తుంది అన్నాడు వర్ధన్. వర్ధన్ గారు, చాలామంది అలా అపోహపడతారు. అవయవ లోపం ఉన్న వాళ్లకు అలాంటి జ్ఞానమేమీ ఉండదు. సకలాంగులకు ఉన్నదానికన్నా తక్కువ పరిజ్ఞానం ఉంటుంది. అన్ని విధాలుగా లోపం కనిపిస్తూనే ఉంటుంది. అది బయటి వారికి తెలియకుండా అందరిలా ఉండాలని ఎక్కువ తాపత్రయం చూపిస్తాం, అంతే అంది గాయత్రి. అయితే నా ప్రేమ మాటో అన్నాడు వర్ధన్. మీలాంటి వ్యక్తి నా చేయి పట్టుకుని జీవితాంతం నడిపిస్తానంటే కాదనే మూర్ఖురాల్ని కాదు. ఈ విషయం వింటే మా అమ్మ నాన్న కూడా నాకన్నా ఎక్కువగా సంతోషిస్తారు సిగ్గుపడుతూ అంది గాయత్రి. వర్ధన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అయితే మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని మన ఇళ్లలో చెప్పడమే తరువాయి గాయత్రి చెయ్యి పట్టుకుని ఆనందంగా అన్నాడు వర్ధన్. గాయత్రి మనసులో మంగళ వాయిద్యాలు మారుమోగాయి. అదండి, స్వాతి సపరివార పత్రికలో పంచేంద్రియాలు అన్న అంశంపై జరిగిన పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైనటువంటి కథ. ఈ కథ కెవి సుమలత గారు రచించినది. మరి మరో సరికొత్త కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.